ఎట్లా అంటే కుంభమేళ ఇక్కడ వచ్చేసి కుంభమేళ అయ్యాల పబ్లిక్ రష్ ఉంది అంటే ఆయన చూడు పాపం హెల్మెట్ పెట్టుకొని కొబ్బరికాయలు ఇస్తుండు. లడ్డు కాడికి పోతున్నాం ఏమవుతుందో అక్కడ మంది ఎత్తున్నారు. పబ్లిక్ మాత్రం మండే కాబట్టి ఫుల్ రష్ ఉంది. అంతేకాకుండా మేడారం పోయేటోళ్ళు కూడా వస్తారు కదా ఇప్పుడు, అందుకే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది అన్నట్టు. మనకైతే లడ్డు కౌంటర్లో సంధి కూడా దొరకదు ఇక్కడ. హలో కక్క, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గని 46. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అయితే జై శ్రీరామ్, రామ్ రామ్ భయ. ఇవాళ వచ్చేసి ఏంటంటే మా విలేజ్ నుంచి మేమైతే వెమ్లాడకు పాదయాత్రతో అయితే పోతున్నాం అన్నట్టు. సరే పాదయాత్ర పోతున్నాం అన్నట్టు. ఇక మా వాళ్ళు అయితే చూడుర్రి అందరూ పొద్దుగాలు వేసి రెడీ అయ్యారు. టైం వచ్చేసి 4:30 5 అవుతుంది. అంటే మా విలేజ్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయినాం. అంటే లేట్ అయింది వీళ్ళందరినీ జమ చేసే వరకు. చలో ఇప్పుడైతే మా యాత్ర ఎట్లుంటుంది ఏం కదా మొత్తం చూడాలంటే వీడియోని అయితే బ్లాగ్ మొత్తం చూడుర్రి, ఎక్కడ కూడా స్కిప్ చేయకూర్రి. అంతేకాకుండా అక్కడ టెంపుల్ కాడ కూడా రష్ ఎట్లుంది ఏం కదా అనేది నేనైతే మొత్తం మీకైతే పెడతా. నిన్న నచ్చేసి మన వీడియో అంటే మనమైతే టెంపుల్ కాడ ఒక వీడియోని అయితే వేసినాం. అంతేకాకుండా వండర్లా అంటే అదే సంథింగ్ దాన్ని ఏమంటారా పార్క్ సంథింగ్ గ్రౌండ్ జాతర గ్రౌండ్ కూడా మీకైతే నిన్న వీడియోలను అయితే పెట్టిన. మీరైతే వీడియోని అయితే మొత్తం చూడుర్రి, ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు. చలో ఇప్పుడైతే మనమైతే యాత్రను అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గాయస్ మొత్తానికి అయితే మేము ముగ్గురం అయితే ఒక లెవెల్ నడుతున్నాం. అంటే మేము వెనక పడ్డాం, వాళ్ళు ముంగట ఉరుకుతారు. కానీ అలా తెలియదు ఏంటంటే అట్లా స్పీడ్ ఉరికినా కానీ ఎఫెక్ట్ అన్నట్టు. ఆల్మోస్ట్ అయితే మా విలేజ్ అయితే అంటే ఎండ్ అయిపోయింది, విలేజ్ అయితే దాటేసినాం. కాకపోతే కింద రౌతులు ఎట్లా ఉతుకపోతుంది. ఓకే, ఇంకా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాయి. హర మహాదేవ్. ముంగట చూడండి మొత్తం చీకట్టే ఉంది, ఏం కూడా కనిపిస్తలే. ఇగో ఇదే మా ఊరు లాస్ట్ లైటింగ్. ఇది వచ్చేసి ఎల్లమ్మ టెంపుల్ అన్నట్టు. సో గాయస్ మేమైతే ముడపల్లికి అయితే రీచ్ అయినాం అన్నట్టు. అంటే మా విలేజ్ నుంచి నెక్స్ట్ విలేజ్ ఇది వచ్చేసి మాకైతే కొద్దిగా లెగ్స్ అయితే డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే కింద చిన్న చిన్న రౌతులు అయితే ఉతుకపోతున్నాయి. అరే ఫీలింగ్ ఎట్లుందిరా? మనోళ్ళు అయితే మనోళ్ళు అయితే ముగ్గురు ముంగడ పోయిరాళ్ళు, ఓ ఎక్కడ పోయిరాళ్ళు. మేము కూడా పోద్దాం ఇక స్టార్ట్ చేయాలి ఇక స్పీడ్ అయితే. రావులు ఎట్లా అనిపిస్తుందిరా? కరెక్ట్ 1 year బ్యాక్ అయితే పోయినాం. నేను రాహుల్ గారు ఇంకొకటి ముంగడ పోయినాడు, ముగ్గురం పోయినాం. అది కూడా బ్లాగ్ ఉంటుంది కావచ్చు. లేదు అది బ్లాగ్ లేదు, అది వచ్చేసి ఇప్పుడు మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే మన విలేజ్ అంటే ఈ విలేజ్ ఎండింగ్లోకి అయితే వచ్చేసినాం. చలో మనమైతే కొద్దిగా స్పీడ్ అయితే పోవాలి. సో గాయస్ ఫైనల్గా టైం వచ్చేసి 6:20 అవుతుంది. మేమైతే నడుతున్నాం, తెల్లారుతుంది. మన వాళ్ళు ఇంకా కూడా ముంగడ పోతురాలు, వాళ్ళు పోతురు మేము పోతున్నాం. కానీ ఇంకా వాళ్ళకు మనకు ఒక 1 kilometer ఉన్నది కావచ్చు కదరా డిస్టెన్స్. ఒక 1 kilometer అవుతుంది వాళ్ళకు మాకు. ఫైనల్గానే అయితే కంటిన్యూ చేస్తున్నాం, ఎక్కడ కూడా కూర్చోలేదు ఇప్పటి వరకు అయితే. నర్సరీ మీదనే ఉన్నాం, మాట్లాడుకుంటూ పోతున్నాం. ఈ మాటలలో అసలు బ్లాగ్ తీసుడు కూడా బంద్ చేసాను నేనైతే. ఆ బ్లాగ్ ఏడమైందో ఏమో అనుకుంటున్నా. అసలు ఇక్కడ నుంచి ఒక 3 లేదు ఎక్కువ వస్తుంది. ఇక్కడ నుంచి నాకు తెలిసినంత వరకు ఒక 7 వస్తుంది. గాయస్ ఫైనల్గానే అయితే మేమైతే నాగాయపల్లి దాకా వచ్చినాం. మన వాళ్ళకి నమ్మకం అంటే మేము ఏడు దాకా వచ్చినాం అనేది నమ్మకం లేక వీడియో కాల్ చేసి ఏడున్నారు ఏం కదా అనేది అయితే తెలుసుకుంటారు. మొత్తం తెల్లారింది. ఇది వచ్చేసి మనకు నాగాయపల్లి దుబ్బ రాజరాజేశ్వర స్వామి టెంపుల్. మనం వీడియో చేసినాం చూసిరా అది. ఇక మనోళ్ళు మాట్లాడుతుర్రు ఇంట్లో. కార్లు కొద్ది స్పీడ్ పోతురు. చెప్పురా చెప్పు. అబ్బా అది మన ఒక జిమ్మి పోయినసారి మేము పోయినప్పుడు మాకు ఒకటి జిమ్మి కలిసింది. దాంతో అయితే మేము కొద్దిగా బిస్కెట్లు కొని అంత ఆడదాకా వస్తుండే కానీ వేరే కుక్కలు కడతాయని మళ్ళీ అక్కడ విడిచిపెట్టి పోయినాం అది కదా. సరే ఇప్పుడు ఓంగేమైనా చింటు ప్రోలు కనిపిస్తే చూద్దాం. సో గాయస్ నా బ్యాక్ సైడ్ అయితే చూసి కదా వేములవాడ 4 kilometers. ఇంకా మనం కొనేపల్లి ఎంట్రెన్స్లో అయితే ఉన్నాం అన్నట్టు. మన వాళ్ళు పోతురు, మన వాళ్ళు అయితే ఆడ కొద్దిగా గూగుల్ అవుతురు. బండ్లు మొత్తం ఎండ ఫేస్కి అయితే ఎండ కొడుతుంది. ఇలా మన వాళ్ళు అక్కడ కూర్చున్నారు. పా కూర్చోవద్దు, మొత్తం కాళ్ళతో అయితే ఒక లెవెల్ ఉంది. సో గాయస్ మొత్తానికి అయితే రన్నింగ్లో అవుతున్నాం. పనులు చూసిరు కదా ఎట్లా పోతున్నాయి, రయ్యి అని పోతున్నాయి. వాడి కూడా వెనక వస్తుండు.
మన పురాణాలు అయితే ఏమో పోయిరాలు ఎక్కడున్నారో ఏమో వాళ్ళు అయితే. ఇక మా ముంగడి బండ్లు వస్తున్నాయి, బండ్లు ఘోరంగా వస్తున్నాయి. క్రేజీ అనిపిస్తుంది, ఫీల్ వేరే ఉంది కానీ మంచిగా. సో గాయస్ చూసిరు కదా, ఫైనల్గా వెమ్లాడకి అయితే ఇంకా రీచ్ కాలేం. అంటే ఎంట్రెన్స్లు ఉన్నాయి తున్నామన్నట్టు. మనకు వచ్చేసి ఇక్కడ కమాన్, అంటే కమాన్కి అయితే అవి కట్టెలు అయితే కట్టేసిరు. ఈ కమాన్ కూడా అంటే ఒక 2 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి కమాన్స్ ఎక్కడి అక్కడ కూడా. ప్రజెంట్ అయితే వీళ్ళు వచ్చేసి చూసిరు కదా, అంటే మనకైతే ఇప్పుడు మనం 4 వేలకు అయితే ఎంట్రెన్స్ అయిపోతున్నాం. ఈ కట్టెలు చూడరు, ఇది జోరు కట్టి. ఫైనల్గా ఎక్కడ కూడా ఇంత రెస్ట్ లేకుండా పోతున్నాం. కాళ్ళు కింద రౌతులు గుచ్చిన కొద్దీ చలికి ఇట్లా అనిపిస్తుంది, కానీ ఫైనల్గానైతే పోతున్నాం. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. కానీ సన్లైట్ చూడరు ఎంత మంచిగా వస్తుందో. మనోళ్ళు మెల్లగా వస్తారు. మన తమ్ముళ్ళు అయితే ముంగట అక్కడ బంక్ అనిపిస్తుంది కదా, ఆ బంక్ అయితే ఆగిరట. అంటే HP బంక్ ఉంది ముంగట, ఇక్కడ వచ్చేసి అక్కడనైతే ఆగిరంట. గాయస్ మొత్తానికైతే మేమైతే కుట్ల బస్ స్టాండ్కి అయితే రీచ్ అయినామన్నట్టు. అంటే వెమ్లవాడ కుట్ల బస్ స్టాండ్కి అయితే ఇక్కడ నుంచి మనకైతే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్ వచ్చేసి. ఇప్పుడైతే మన వాళ్ళు ఎన్నుకున్నారు, ఇంకా ముంగటనైతే పోతున్నారు. ఇంకా కిందనైతే ఇక చెప్పలేని పరిస్థితి. ఇక్కడ వచ్చేసి మార్కెట్ అయితే అయిపోయినట్టుంది, అంటే ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు వచ్చేసి వెమ్లాలోనైతే అంటే బంక్స్ అయితే ఉంటాయి. అంటే ఏం బంక్స్ అయితే పెట్రోల్ పంపులు, డీజిల్ అంటే అట్లా కావాల్సిన వాళ్ళు అయితే ఉంటారు కదా, చాలామంది తెలియకుంటారు. మీకు ఇట్లా అటువంటి వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. అంటే పెట్రోల్ పంపులు ఎక్కడ ఉంటాయి ఏం కదా, అంటే వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండానైతే అదైతే నేనైతే రేపు అయితే వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను అన్నట్టు. ఒకసారి చూసుకుంటే చూడురి. ఎన్నడకైతే వచ్చినాము, ఆల్రెడీ కోట్ల బస్ స్టాండ్ దాకా వచ్చినాము. చలో కాక మొత్తానికైతే మనమైతే దాస్ DMK ఉన్న DMK అంటే DMK దగ్గరికి అయితే వచ్చినాం. ఈ రూట్లోనే అవుతున్నాం. ఇక్కడ నుంచి అయితే పోతా ఉన్నాం. పబ్లిక్ అయితే ఇక్కడ రష్ అనేది ఇప్పుడు తక్కువ ఉంది. ఇంకొక 1 అవర్ 1/2 అవర్ అయితే మొత్తం ఇక బండ్లతో అయితే మొత్తం ఇట్లా ఉంటుంది, ఇక వేరే లెవెల్ ఉంటుంది. ప్రజెంట్ మేము ఇద్దరం అయితే జర్నీ ముంగడికి పోతుంది. వాళ్ళు ఇద్దరు వెనకత్తురు, ఇంకిద్దరు ముంగడ వేరు. మొత్తం ఇద్దరం అయిపోయినాం మనం కదా, ఇద్దరం అయిపోయినాం. మేము ఇద్దరం అయితే జోడి అయిపోయినాం. చూడాలి ఇక ఆడ పోయినాక. ఇంకా ఇలా అసలే ఇక మండే అక్కడ పోయినాక లైన్ ఎట్లుంటుంది, కథ ఎట్లుంటుంది అనేది చూడాలి. అంతేకాకుండా లోపలికి ఫోన్లు అలా ఉన్నాయా లేవా ఇంకా మాకైతే ఏది కూడా తెలియదు చక్కగా. మొత్తానికి వచ్చేసి మేమైతే తెలంగాణ విగ్రహం, అమ్మవారి విగ్రహం అయితే దాటినామన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి మనకు స్టార్టింగ్ అయితే బద్దిపోచమ్మవారి అమ్మవారి ఆలయం అయితే వస్తుంది మనకు ఫస్ట్. తర్వాత వచ్చేసి మనకైతే శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. ఇప్పుడు మనమైతే అక్కడికి పోతున్నాం. ఇంకా మనకు ముంగట ఉన్న వాళ్ళు అందలేరు, వెనుకున్న వాళ్ళు అందలేరు. మేమైతే నడుస్తూ ఉన్నాం చూసుకుంటా. ఓకే, ఫీలింగ్ మంచిగా ఉంది. అంటే కొత్త టెంపుల్కి ఇంతకుముందు పోయినప్పుడు అయితే ఇంకా కొంచెం ముందుగా పోయినాం, అంటే లేట్ కాలేదు. ఈసారి అయితే కొద్దిగా లేట్ అయింది అన్నట్టు, ఎక్కువ లేట్ అయింది, కొద్దిగా కాదు. దాదాపు టైం వచ్చేసి 7:40 అట్లా అవుతుంది. 7:40 అవుతుంది. సో గాయస్ ఫైనల్గా నేనైతే బద్దిపోచమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఒకసారి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాను, మీకైతే నేను చూపిస్తాను. చూసుకోవచ్చు బద్దిపోచమ్మ అమ్మవారి టెంపుల్ వచ్చేసి మనకైతే కొంచెం కలరింగ్ వర్క్ అయితే అవుతుంది, అందుకే కొద్దిగా మనకు క్యాప్చర్ అయితే లేదు అన్నట్టు. చూసుకోవచ్చు ఇక్కడ కూడా పబ్లిక్ బాగానే ఉన్నారు. ఇట్లా మనం సీదా పోయి కొంచెం ఇట్లా పోతే మనకు వచ్చేసి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకైతే బద్దిపోచమ్మకి అంటే కోయనికి అయితే కోళ్ళు కానీ అట్లా అన్నీ ఉంటాయి అన్నట్టు, ఇక్కడనే షాపులు ఉంటాయి. గాయస్ ఫైనల్గా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బద్దిపోచమ్మ అమ్మవారి టెంపుల్ అయితే దాటేసినాం అన్నట్టు. మేము ఇట్లా పోతూ ఉంటే అట్లా దర్శనం చేసుకున్న వాళ్ళు అయితే అందరు అడుగుతుర్రు. ఇట్లా ఆటోలు అయితే ఇక్కడ రష్ టూ మచ్ ఉంది, ఆటోలు కానీ బైక్స్ కానీ. సో శివరాత్రి అప్పుడు అయితే ఇవన్నీ అంటే క్లోజ్ అవుతాయి, ఎందుకంటే పబ్లిక్తో నిండిపోతుంది కాబట్టి బైక్స్ కానీ ఆటోస్ కానీ ఇటైతే రావన్నట్టు. ఇప్పుడు మనం ముంగట వచ్చేసి మనకైతే టెంపుల్ ఉంది, చూపిస్తాం గాయస్. ఇప్పుడు నేను వచ్చేసి అయితే రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అంటే ఫ్రంట్ ఉన్నా, అంటే ఇట్లా తిరిగి ఇంకా ఫ్రంట్ పోవాలి, అంటే ఫ్రంట్ నుంచే పోతున్నా. కాకపోతే అక్కడి నుంచి అయితే మనం పోవాలన్నట్టు, ఇది ఎగ్జిట్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకు శివుని విగ్రహం అనేది ఇక్కడనే ఉంటుంది, తపస్సు చేస్తున్నట్టు శివుని విగ్రహం వచ్చేసి ఇక్కడనే ఉంటుంది. గాయస్ ఇక్కడ వచ్చేసి గుడి అంటే వాటర్ పోనీకి అయితే కడుతుర్రు. చూసి కదా
ఇప్పుడైతే మేము ఇట్లా అంచుకొని పోయి ఇక్కడ నుంచి అయితే దాటాలన్నట్టు. కొంచెం మిస్టేక్ అయితే పోయి మోర్లే పడతాం. మొత్తానికి అయితే దాటేసినాం. ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్ ముంగట్కి అయితే పోతున్నాం. ఇది వచ్చేసి మొత్తం టెంపుల్ ఏరియా. పబ్లిక్ రష్ అయితే టూ మచ్ ఉంది ఇక్కడ మనకు. మొత్తం పబ్లిక్ రష్ అయితే ఉంపిస్తామండి. సో అటైతే మనకు సన్లైట్ రావడంతో మనకు అటు క్యాప్చర్ అయితే లేదు సరిగా. ఒకసారి పబ్లిక్ అయితే నేను బ్యాక్ కెమెరాతో కూడా కవర్ చేసి చూపిస్తాను. మనం టెంపుల్కి అయితే ముందు సైడ్ నుంచి పోతున్నాం. మనం వచ్చింది వచ్చేసి ఎగ్జిట్ అన్నట్టు. అది టూ మచ్ మెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. దాదాపు ఇప్పుడు శివరాత్రి కొన్ని లక్షల మంది వస్తారు. కొన్ని లక్షల మంది ఒక్కొళ్ళు ఇద్దరు కాదు. ఆటోలో టూ మచ్ ఎక్కించుకోబోతుంది. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఫ్రంట్ సైడ్ వచ్చేసిన. ఇది వచ్చేసి మనకైతే ఫ్రంట్ అంటే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అన్నట్టు. మనం వచ్చిందేమో బ్యాక్ సైడ్ నుంచి. నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. పబ్లిక్ రష్ ఉంది. అంతేకాకుండా ఒకసారి చూసుకున్నట్టయితే మనం లోపల మండే కాబట్టి దర్శనం కూడా కష్టమే ఉన్నట్టున్నది. చూడాలి ఒకసారి లోపల పోయి. అయితే ఇంకా మన వాళ్ళు అయితే రాలేదు. ఇంకా ముందు వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది కూడా తెలియదు. సో గాయస్ మొత్తానికి అయితే ధర్మగుండంలో చూసుకోవచ్చు. మస్తు మంది ఉన్నారు. కొద్ది రష్ కాదు, కొద్ది లెక్క కాదు, కొద్ది కథ కాదు. మొత్తం ఎట్లా అంటే కుంభమేళ. ఇక్కడ వచ్చేసి కుంభమేళ అయ్యాల. చూడండి ఒక్కసారి చూడురి. టూ మచ్ మంది. ఆయన చూడురి పాపం హెల్మెట్ పెట్టుకొని కొబ్బరికాయలు ఇస్తుండు. సో గాయస్ మొత్తానికి అయితే మేము అందరం కలిసి ఈడో దిక్కువేడు వీళ్ళు మేమిద్దరం ఒకసారి వచ్చింది. వీళ్ళిద్దరు ఒకసారి వచ్చింది. ఇప్పుడైతే నీళ్ళు చల్లుకొని అంటే గుండంలో నీళ్ళు చల్లుకొని అయితే భీమన్న టెంపుల్లో పోవాలి. ఇక్కడ దర్శనం అయితే కాదు. ఆల్మోస్ట్ అయితే ఫుల్ మంది ఉన్నారు. లైన్ అయితే ఇట్లా మరీ అయితే దూరం ఉంది. హర హర మహాదేవ. అరే సో గాయస్ ఫైనల్గానైతే గుండంలో కొబ్బరికాయలు కొట్టి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినాం. లడ్డు కాడికి పోతున్నాం. ఏమవుతుందో అక్కడ మంది ఎత్తున్నారు. పబ్లిక్ మాత్రం మండే కాబట్టి ఫుల్ రష్ ఉంది. అంతేకాకుండా మేడారం పోయేటోళ్ళు కూడా వస్తారు కదా ఇప్పుడు. అందుకే ఫుల్ రష్ ఉంది అన్నట్టు. మనకైతే లడ్డు కౌంటర్లో సంధి కూడా దొరకదు ఇక్కడ. అంత టూ మచ్ ఉంది. కాబట్టి ఏం చేద్దామంటే సీదా ఎగ్జిట్ నుంచి అయితే ఇప్పుడు మీకు చూపడుతుంది ఎగ్జిట్. అది ఎట్లున్నది ఆడ కూడా మంది అయితే ఫుల్లే ఉన్నారు. మీద మొత్తం తడకలు వేసేసారు అన్నట్టు. మన వాళ్ళు వస్తారు బ్యాక్ సైడ్. ఫైనల్గా మేము వచ్చేసి అయితే ఎగ్జిట్ నుంచి అయితే పోతున్నాం. ఇక్కడనే మనకు వచ్చేసి శివుని స్టాచ్యూ మనకు వచ్చేసి శివుని స్టాచ్యూ వచ్చేసి ఇక్కడనే అన్నట్టు. చూపిస్తాను నాకైతే శివుని స్టాచ్యూ. కొత్త అప్డేట్తో అయితే మేము ముంగట్ కదా. సరే ఉంటాం మళ్ళీ రైట్. అందరికైతే హర హర మహాదేవ్, జై శ్రీరామ్.
సో మనకు వచ్చేసి ఎక్కడ కాదు శివుని స్టాచ్యూ అది వచ్చేసి ఇదే అన్నట్టు. మొత్తానికి అయితే ఇక సెల్ఫీ తీయ అంటారు, అలా ఎక్కడో అక్కడ విత్తురు, ఒక మంచి సెల్ఫీ తీయమంటారు.